ప్రైజ్ ది లార్డ్. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడి నడిపింపును బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నాను. ప్రతిరోజు కూడా దేవుడు వాక్యాన్ని ఇస్తూ మన జీవితంలో ఉన్న శ్రమలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి ఎంతగానో ధైర్యపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ఈ రోజున కూడా దేవుడు ఒక మాట తెలియపరచాలని ఎంతగానో ఆశిస్తూ నన్ను మీ మధ్యలోకి తీసుకొచ్చి ఉన్నాడు. ఈ రోజున దేవుని వాక్యం ఒకసారి మనం చూసినట్లయితే యోబు గ్రంథము 15వ అధ్యాయం 24వ వచనం. శ్రమయు వేదనయు వానిని బెదిరించును, యుద్ధము చేయుటకు సిద్ధపడిన రాజు శత్రువుని పట్టుకున్నట్లు అవి వానిని పట్టుకొనును. ఈ లోకంలో శ్రమలు, వేదనలు మనల్ని ఎంతగానో భయపెడుతూ ఉంటాయంట. ఈ లోకంలో యుద్ధం చేయడానికి ఒక మనిషి శత్రువులను పట్టుకోవడానికి పరిగెత్తినట్లు మన జీవితంలో శ్రమలు, బాధలు, కష్టాలు మనల్ని పట్టుకోవడానికి ఎప్పుడు కూడా వెంటాడుతూ ఉంటాయంట. అలాంటి పరిస్థితుల్లో, అలాంటి జీవితంలో నలిగిపోతున్న యోబు గారు మాట్లాడుతూ ఉంటాడు. ఈ లోకంలో యోబు గారు ఎంతో ధనవంతుడు. తన జీవితంలో ఎంతో డబ్బు, సంపద, ఆస్తి, తనకు ఎంతో మంది 7 బిడ్డలను కూడా కోల్పోయి నశించిపోతూ ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో యోబు గారు బూడిదలో పడిపోయి ఎంతగానో వేదన పడుతూ యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకును అని ఎంతగానో ఘనంగా దేవుని మహింపరుస్తూ ఉంటాడు. అలాంటి టైంలో తన స్నేహితులు వచ్చి యోబు గారిని కించపరిచి మాట్లాడుతూ ఉంటారు. ఎంతో బాధకరంగా, ఎంతోగా వేదనంగా మాట్లాడుతూ ఉంటారు తన స్నేహితులు వచ్చి. ఈ లోకంలో ఎంతో వేదనని, ఎంతో జీవితాన్ని అనుభవించిన యోబు గారు మాట్లాడుతూ ఉంటాడు. ఈ లోకంలో ఈ రోజున నేను ఎదుర్కొన్న శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు నాకు కష్టం కావచ్చు, కానీ నేను నమ్మిన నా దేవుడికి సమస్తము సాధ్యం. నా దేవుడు నా జీవితాన్ని మార్చగలుగుతారని విశ్వాసంతో శ్రమలలో, వేదనలో కలిగి ఉంటాడు. నా సహోదరి, నా సహోదరుడా, మన జీవితంలో కూడా శ్రమలు, వేదనలు మన జీవితాన్ని ఎంతగానో భయపెడుతూ ఉంటాయి. మనము కూడా శ్రమలను బట్టి, బాధను బట్టి ఈ లోకంలో బ్రతకడం కన్నా చస్తే బాగుండు కదా అన్నంత స్థితిలో కూడా మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఈ లోకంలో మనుషులు మన దగ్గర అన్ని ఉన్నప్పుడు మనకు సహాయం చేయడానికి, మన దగ్గర అన్ని ఉన్నప్పుడు మనతో మంచిగా మాట్లాడడానికి ఏదైనా కూడా ముందుకు వస్తూ ఉంటారు. మన వేదనలో, బాధలలో, శ్రమలలో, కష్టాల్లో ఉన్నప్పుడు మనతో మాట్లాడడానికి కానీ, మనల్ని ఆదరించడానికి కానీ, మనల్ని జాలుగా మాట్లాడడానికి కూడా ఏమాత్రం కూడా ఇష్టపడరు. ఈ లోకంలో మన జీవితాన్ని మార్చగల దేవుడు ఎవరైనా ఉన్నారు అని అంటే ఈ రోజున నువ్వు, నేను ఈ లోకానికి వచ్చిన సృష్టికర్త అయిన దేవుడు, ఈ రోజున ఈ భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవుడు ఒక్కడే మన పరిస్థితులని, మన స్థితిని, మన జీవితాన్ని మార్చగలుగుతాడు. ఆ రోజుల్లో ఎన్నో శ్రమలలో, ఎన్నో ఇబ్బందులు నలిగిపోతున్న యోబు గారి జీవితంలో దేవుడు మళ్ళీ కోల్పోయిన సంపదని, ఆస్తిని అంతా కూడా 2 అంతలు మళ్ళీ ఆశీర్వదించి లోకానికి పరిచయం చేసిన గల దేవుడు. అలాగే మనం కూడా విశ్వాసంతో, నమ్మకంతో, దేవుని యందు భయభక్తులు కలిగి మన శ్రమల యందు దేవునితో విశ్వాసంతో ఉండగలిగితే మన ఈ లోకంలో మనుషులు మనకు సహాయం చేయకపోవచ్చు, కానీ దేవుడు మనకు సహాయకుడు. దేవుడు మన జీవితాన్ని మార్చగలుగుతాడు. దేవుడు మన జీవితాన్ని మళ్ళీ మనం కోల్పోయినంతా కూడా మనకు 2 అంతలు ఆశీర్వదించి నిలబెట్టగలుగుతాడు. ఆ రోజున యోబు గారిని లేవనెత్తి నడిపించిన దేవుడు మన జీవితాన్ని కూడా లేవనెత్తి నడిపించగలుగుతాడని మనం కూడా విశ్వాసంతో, నమ్మకంతో కలిగి ఉండాలని ఈ రోజున దేవుడు నీకు, నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఎవరైతే ఈ రోజున శ్రమలలో, వేదనలో, కష్టాలలో, బాధల్లో నలిగిపోతూ ఆదరణ లేక, సహాయం లేక, ఆదరించే వాళ్ళు లేక జీవితంలో ఈ శ్రమలను బట్టి చస్తే బాగుండు అనుకున్న వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో ఈ రోజున ఈ లోకంలో ఎంతో మంది నీలాంటి భక్తులను, నీలాంటి వ్యక్తులను మార్చి లేవనెత్తి పరిచయం చేసిన దేవాతి దేవుడిని నేను. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీ పరిస్థితి నేను మారుస్తాను, నీ స్థితిని నేను మారుస్తాను, నీ జీవితాన్ని 100 ఆశీర్వదించి లోకానికి పరిచయం చేయగలుగుతాను. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. చిన్నపాటి విశ్వాసంతో నా యందు నమ్మకంతో కలిగి ఉండండి అని ఈ రోజున దేవుడు నీకు, నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆమేన్.